18వ వంశానికి చెందిన ఫెరో తుతన్ఖామున్ మరెన్నో పేర్లతో కింగ్ టట్ గా ప్రసిద్ధి పొందిన ఆయన మమ్మీ అతని అంతర్భూమి సమాధిలో ఉన్న వాతావరణ నియంత్రిత గ్లాస్ కేసులో ఉంచబడి ఉంది. పురాతన లినెన్తో కప్పబడ్డ అతని పాదాలు ఇప్పుడు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. ఈ సమాధి KV 62గా పిలవబడే నైలు నదికి పడమటి తీరం మీద ఈజిప్ట్ రాజధాని కైరోకు దక్షిణంగా ఉన్న ప్రసిద్ధ వాలీ ఆఫ్ ది కింగ్స్ లో ఉంది. ఇది ఆధునిక లక్సర్ నగరానికి సమీపంలో ఉంటుంది. తుతన్ఖామున్ కొత్త రాజ్య కాలంలో సుమారు 1332 నుండి 1323 ఈసాపూర్వం మధ్యలో పరిపాలించాడు. 1922లో బ్రిటిష్ పురావస్తు శాస్త్రవేత్త హోవార్డ్ కార్టర్ ఈ సమాధిని గుర్తించి దాదాపు పూర్ణంగా ఉన్న మమ్మీని బయటపెట్టారు. ఇది చరిత్రలో అత్యంత గొప్ప పురావస్తు క్షుణ్ణ పరిశోధనలలో ఒకటిగా పరిగణించబడుతుంది. మమ్మీకి చెందిన పాదాలు ఇంకా పురాతన లినెన్తో కప్పబడి ఉండి అతని బలహీనమైన శరీర భాగాల్లో బయటకు కనిపించే కొద్దిమిటిగా ఉంటాయి. ఈ గ్లాస్ కేసు తేమ, ఉష్ణోగ్రత మార్పుల వంటివి కలిగించే పర్యావరణ నష్టాలను నివారించడానికి తీసుకున్న పరిరక్షణ చర్యల్లో భాగం. తుతన్ఖామున్ శరీరాన్ని అదే స్థలంలో ప్రజలకు ప్రదర్శించడం ద్వారా అతని చారిత్రక విలువకు గల గౌరవం మరియు ప్రాచీన ఈజిప్ట్ వారసత్వాన్ని రక్షించడానికి ఆధునిక శాస్త్రీయ ప్రయత్నాలను సూచిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గుడ్ డే ఫ్రెండ్స్.